మరోమారు ప్రపంచ దేశాలను వణికిస్తున్న హెచ్ఎంపీ వైరస్ ఆ యొక్క ప్రపంచ దేశాలు మాత్రం అప్రమత్తమయ్యాయి. దీనికి సంబంధించి గతంలో కరోనా దృష్ట్యా అంటే ప్రపంచ దేశాలు కొంత భయభ్రాంతులకు గురై చాలామంది మరణించారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సందర్భంలో మళ్ళీ హెచ్ఎంపీ వైరస్ కొంత ప్రపంచ దేశాలను వణికిస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యారు. ఎక్కడికక్కడ తగు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలకు, తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దానికి సంబంధించిన ప్రికాషన్ తీసుకోవాలని ఒక ప్రకటన జారీ చేశారు. మనం వరంగల్ జిల్లాలో ఉన్నాం. వరంగల్ ఎంజిఎంలో గతంలో ఒక పాట మనం చెప్పుకోవచ్చు. కరోనా వైరస్ తోటి చాలామందికి మెరుగైన వైద్యం అందించారు. మనం ఈ యొక్క హెచ్ఎంపీ వైరస్ మీద సూపరింటెండెంట్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. హెచ్ఎంపీవీ వైరస్ మీద అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మీరు సూచనలు ఇస్తున్నారు సార్? హెచ్ఎంపీవీ వైరస్ అనేది మనకు ఎన్నో వైరసెస్ ఉన్నాయి. ఆ వైరస్లో ఇది వన్ టైప్ ఆఫ్ వైరస్. లాంగ్ బ్యాకే ఇది 2001లో ఇది కనుక్కొన్న అప్పుడే తెలిసింది దాని గురించి. ఇది మామూలుగా సెల్ఫ్ లిమిటింగ్ ఇల్నెస్. ఇది 3 to 5 days ఉండి మనకు అది సెల్ఫ్ లిమిటెడ్ డిసీజ్గా ఉండిపోతుంది. ఇప్పుడు వరకు అయితే మనకు ఎలాంటి కేసెస్ నమోదు కాలేదు. ఈ వైరస్ అనేది రెస్పిరేటరీ వైరస్. మనకు ఈ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఏదైతే ఉందో, ముక్కు కానివ్వండి, నోరు కానివ్వండి, లేకుంటే కళ్ళు కానీ ఎక్కువ టచ్ చేయకపోవడము, వ్యక్తిగత శుభ్రత పాటించడము, ఆహారం తీసుకోవడము, సమూహాల్లో ఎక్కువ మంది గుంపులలో తిరగకపోవడము, మాస్క్ ధరించడము, శానిటైజర్ వాడుకోవడము, ఇలాంటి ప్రికాషన్స్ తీసుకొని మనం దీన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ డిసీజ్ లక్షణాలు ఏమన్నా మనకు ఫ్లూ లైక్ సిమ్టమ్స్, ఫీవర్ కానివ్వండి, బాడీ ఎక్స్ కానివ్వండి, ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా ప్రజలు భయభ్రాంతులు కాకుండా వాళ్ళ దగ్గర ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ వాళ్ళకి కావాల్సిన డాక్టర్స్, మా దగ్గర ఎంజిఎంలో మనకు స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నారు. కావాల్సిన టెస్టులు చేయడానికి అన్ని పరికరాలు కానివ్వండి, టెస్టులు కిట్స్ కానీ ఉన్నాయి. అలాగే పేషెంట్స్ని అడ్మిట్ చేసుకొని వారికి కావాల్సిన పౌష్టికాహారం, వాళ్ళకి ఫ్రీగా ఉచిత భోజనం కూడా ప్రొవైడ్ చేసి వాళ్ళకు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ విషయంలో మనకు కావాల్సిన ఏమన్నా ఇప్పుడు ఆక్సిజన్ అంటున్నారు. కోవిడ్ తర్వాత అన్ని బెడ్స్కి మన ఆక్సిజన్ బెడ్సే ఉన్నాయి, వెంటిలేటర్స్ ఉన్నాయి. సో ప్రజలు భయప్రాంతులు కాకుండా వారు ఇక్కడికి వచ్చినట్టయితే వారికి ట్రీట్మెంట్ చేస్తాం జరుగుతుంది. అంటే దేశంలో అంటే ఇప్పటివరకు ఒక 5 మంది మరణించారు అనేది ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. అంటే ఈ యొక్క వింటర్ సీజన్లో అంటే చిన్నపిల్లలకి ఎక్కువగా ప్రతి ఒక్కరికి కొంత తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా అంటే ఆ చిన్నపిల్లల విషయంలో ఎలాంటి సూచనలు ఇస్తారు సార్? ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ వైరస్ అనేది యంగ్ వాళ్ళకి లేదంటే ఓల్డ్ పీపుల్ ఎవరైతే ఇమ్యూనిటీ అనేది కొంచెం కాంప్రమైజ్ అవుతుందో వాళ్ళకే డిసీజ్ అనేది అటాక్ అవుతుంది. కాబట్టి పిల్లలు కానీ మిగతా వాళ్ళు కానివ్వండి, వాళ్ళు ప్రికాషన్స్ నేను చెప్పినట్టు సోషల్ డిస్టెన్స్ కానీ, మాస్క్ ధరించడం కానీ, వ్యక్తిగత శుభ్రత పాటించడం కానీ ఇలాంటివి చేసుకొని పౌష్టికాహారం తీసుకొని రెస్ట్ తీసుకోవడం వల్ల త్వరగా వాళ్ళు కోలుకుంటారు. సో ఈ డిసీజ్ గురించి ఏంటంటే బేసికలీ ప్రివెన్షన్ చేసుకోవడము ఉత్తమం అన్నిటికంటే. ఒకవేళ వచ్చినా కూడా ప్యానిక్ అవ్వకుండా వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే మనం చాలా వరకు దీన్ని మనం నయం చేయొచ్చు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి గైడ్లైన్స్ ఇచ్చేది అంటే సోషల్ మీడియాలో కొంత ఏదైనా తప్పుడు సమాచారం పోస్టులు పెడితే మాత్రం కఠిన చర్యలు తీసుకుందామని వైద్య ఆరోగ్య శాఖ నుంచి వచ్చింది సార్. అంటే దీన్ని ఏ విధంగా చూడవచ్చు? ఒకటండి, ఇప్పుడు యాక్చువల్గా వాస్తవాలు నువ్వు వక్రీకరిస్తూ సోషల్ మీడియాలో పెట్టడం వల్ల అనవసరం ప్యానిక్ క్రియేట్ అవుతుంది. ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు. ఇప్పుడు ఏదన్నా ఉంటే మనం ఇప్పుడు మా దగ్గర ఏమైనా వస్తే మేము వెంటనే గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేస్తాం. గవర్నమెంట్ దగ్గర రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అది కరెక్ట్ ఉంటుంది. కానీ ప్యానిక్ సిచ్యువేషన్ కోసం సోషల్ మీడియాలో ఇవ్వటం ఉన్నప్పుడు గవర్నమెంట్ దాన్ని సీరియస్గానే పరిగణిస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పేద ప్రజలకు వారికి ఉచితంగా మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలనే కమిట్మెంట్తో ఉంది. ఆ విధంగా మేము కూడా అధికారులను కూడా మేము దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము. ఏదైనా గవర్నమెంట్ గైడ్లైన్స్ ఇస్తే తను తూచా చెప్పకుండా పాటిస్తాం. అంటే ఈ యొక్క ఎంజిఎంలో ఎలాంటి ప్రికాషన్ తీసుకుంటున్నారో అంటే శానిటేషన్ నుంచి మొదలుకొని ఒక వైద్య అధికారి వరకు అంటే మీరు కొంత జాగ్రత్తలు ఉండి ప్రతి ఒక్కరు జాగ్రత్తలు ఉండాలని అంటే ఏ విధంగా చెప్తారు సార్? అంటే హాస్పిటల్ ఎప్పుడైనా కూడా ఏదైనా ప్రాబ్లం అనుకుంటే యాంటిసిపేట్ చేసినప్పుడు హాస్పిటల్ వాళ్ళు అధికారులు ప్రిపేర్డ్నెస్ ఉంటుంది. అంటే ఎన్ని కేసులు వస్తాయి, వారికి వచ్చినట్టుగా ఎక్కడ పెట్టాలి, ఐసోలేషన్ ఏమైనా క్రియేట్ చేయాలన్నా గవర్నమెంట్ కొన్ని గైడ్లైన్స్ ఇస్తుంది. ఆ గైడ్లైన్స్ కోసం మేము చేస్తాము. మా దగ్గర వెంటిలేటర్ సౌకర్యం ఉంది, ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి. అవసరమంటే ఐసోలేషన్ వాడు క్రియేట్ చేసేసి పేషెంట్స్కి కావాల్సిన ట్రీట్మెంటు స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా రెడీగా ఉన్నారు. కాబట్టి జనం భయభ్రాంతులకు గురి అవ్వాల్సిన అవసరం లేదు.
ఖచ్చితంగా అంటే కరోనా మనకు ఒక పాఠం నేర్పిందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఈ యొక్క హెచ్ఎంపీవీ వైరస్ తోటి ఎలాంటి ఇబ్బందులు లేవు. ఖచ్చితంగా ఒకవేళ మనం ఖచ్చితంగా మనం ఆ యొక్క ప్రికాషన్ పాటించినట్లయితే ఇలాంటి వైరస్ ఏం చేయదని చెప్తున్నారు. ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా మనం ఎంఎంలో అనేక సదుపాయాలు ఉన్నాయి. ఐసోలేషన్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసేందుకు మాత్రం ఆ ఎంఎం సిబ్బంది మాత్రం అప్రమత్తంగా ఉంది. రాష్ట్ర వైద్య శాఖ నుంచి కూడా సూచనలు వచ్చాయి. ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకునేందుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసింది. ఒకవేళ ఎవరైనా కొంత కోల్డ్ తోటి హాస్పిటల్కి వచ్చినట్లయితే వారిని ప్రత్యేకంగా వారికి చికిత్స అందించి ఖచ్చితంగా మెరుగైన వైద్యం అందించేందుకు మాత్రం ఎంఎం సిబ్బంది ఉందని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజితో సాల్మోన్, ఆదా న్యూస్, వరంగల్.